హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్స్ ఛానల్ JRK. ఈరోజు మన ఛానల్లో భాగంగా చాలా మంది SSC క్వాలిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి డౌట్స్ రైజ్ చేయడం జరిగింది. ఈరోజు అందులో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ SSCలో క్వాలిఫికేషన్స్ కన్నా ముందు SSC జాబ్స్ ఎలా ఉంటాయంటే SSC CGL, SSC CHSL, SSC స్టెనో, SSC ఫేజ్ 9, ఫేజ్ 10, ఫేజ్ 11, ఫేజ్ 12 ఈ ఫేజ్ నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంటది. ఇది 2000 అయినా 4000 అయినా 5000 అయినా ఇలా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ మనకి రిలీజ్ చేస్తుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పోస్టులకు 10th క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆ 10th క్వాలిఫికేషన్ అనేది కాంపిటీషన్ అనేది చాలా హైలో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 10th కాంపిటీషన్ అనేది కలిగి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కాంపిటీషన్ లో ఉంటారు. తర్వాత అదే విధంగా ఇంటర్ కూడా అంతే ఫ్రెండ్స్. మాక్సిమం స్టెనో, ఫేజ్, CHSL, CGL ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటారో వాళ్ళు మాక్సిమం అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటారు. తర్వాత ఇక డిగ్రీ స్టాండర్డ్ అనేది మారిపోద్ది. ఎందుకంటే వీటికి సంబంధించి ఆడిట్ పోస్టులు. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు CGL తీసుకున్నట్లయితే ఈ CGL ని మినీ UPSC అంటారు. అంటే UPSC క్లియర్ చేసింటారే ఆ ఆస్పిరెంట్స్ వాళ్ళ దగ్గర ఈ CGL వాళ్ళు వర్క్ చేయడం జరుగుద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మినిమం UPSC స్టాండర్డ్ ప్రిపేర్ అయిన వాళ్ళ దగ్గర వరకు రీచ్ అవ్వాలంటే మన CGL ఎగ్జామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడిట్ ఆఫీసర్, తర్వాత ట్యాక్స్ ఆఫీసర్, తర్వాత ఇన్కమ్ ఆఫీసర్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్,